నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నాను. సో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి మనం ఫౌండింగ్ బ్యాచ్ గురించి మాట్లాడుకుంటున్నాం. జనరల్గా ఐఐఎమ్స్ అంటే అందరికీ తెలిసిందే పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ఉంటాయి, లేకపోతే 5 years MBA ఉంటాయి. జనరల్గా 5 years అంటే ఇండోర్ స్టార్ట్ చేశారు, తర్వాత సబ్సిక్వెంట్గా రోహతక్ అని, రాంచీ అని, బోధ్గయ బట్ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో అవి మనం సబ్సిక్వెంట్గా పెంచుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు. బట్ 5 years MBA అనేది జనరల్గా ఎక్కడ కూడా అంత అడ్వైజబుల్ కాదని చెప్తాం మనం, ఎందుకంటే MBA 5 years చదివి అంత ఉండదు, బట్ ఇండోర్ వరకు బాగానే ఉంటుంది జనరల్గా. బట్ ఐఐఎం బెంగళూరు MBA కాకుండా BBA కాకుండా స్టెమ్ ప్రోగ్రామ్ను ఆఫర్ చేయడం అనేది ఏదైతే ఉంటుందో ఇది చాలా మంచి పరిణామం. ఎందుకంటే ట్రెండ్స్కి తగ్గట్టుగా, ఇప్పుడున్న అవసరాలకు తగ్గట్టుగా కోర్సుని మాడిఫై చేస్తూ వాళ్ళకి మంచి ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. అది BS హానర్స్ 4 years ప్రోగ్రామ్, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ NEP ప్రకారం ఒక 2 మేజర్స్ని వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఒకటి డేటా సైన్స్, ఇంకొకటి ఎకనామిక్స్. జనరల్గా ఇది ప్యూర్ ఇంటర్డిసిప్లినరీ స్టడీస్ ఏదైతే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటర్డిసిప్లినరీ స్టడీస్ ఏదైతే ఉంటుందో ఆ డిపార్ట్మెంట్ కింద ఇస్తున్నారు. కాబట్టి ఇది ఎకనామిక్స్ అంటే జనరల్గా ఉత్తి ఎకనామిక్స్ అయితే అసలు మేము చదవద్దని చెప్తాం. కాకపోతే ఐఐఎం బెంగళూరు కాబట్టి ఉత్తి ఎకనామిక్స్ కింద కనపడినప్పటికీ కూడా కంప్లీట్గా స్టెమ్ ఫోకస్డ్ కోర్స్ అంటే ఇది. అందు గురించి మ్యాథమెటిక్స్ని మ్యాండేటరీ చేయడం జరిగింది. అఫ్కోర్స్ చాలా కాలేజీల్లో ఎకనామిక్స్ చదవాలంటే మ్యాథ్స్ చదవాలి. ఈ కోర్సులోకి మన లోపలికి వెళ్ళినట్లయితే ఇది ఫౌండింగ్ బ్యాచ్, ఫస్ట్ బ్యాచ్ కాబట్టి నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ చేశారు. 14th October రిలీజ్ అయింది. 20th November దాకా మనకి టైం ఉంది కాబట్టి ఇమీడియట్గా కూడా మ్యాథ్స్ ఎవరైతే చదువుతారో 10th క్లాస్లో కానీ 12thలో కానీ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. 60% మార్క్స్ రావాలి. రిజర్వేషన్స్ అన్నీ కూడా వర్తిస్తాయి. 40 సీట్లేమో డేటా సైన్స్కి, 40 సీట్లేమో ఎకనామిక్స్కి. దీంట్లో ఉన్న ఇంకొక బ్యూటీనెస్ ఏంటంటే BS డిగ్రీ మీరు డేటా సైన్స్ చదివినట్లయితే, మీరు ఆప్షన్ పెట్టినట్లయితే మైనర్ ఆటోమేటిక్గా ఎకనామిక్స్ ఉంటుంది. అలాగే ఎకనామిక్స్ మేజర్ పెట్టినట్లయితే మైనర్ డేటా సైన్స్ ఉంటుంది. ఈ రెండింటితో పాటుగా బిజినెస్ స్టడీస్ కూడా ఆప్షన్ ఉంది. బేసికల్గా ఇట్స్ 3 different ఏరియాస్ ఆఫ్ బిజినెస్ స్టడీస్ యాజ్ వెల్ యాజ్ ఎకనామిక్స్ యాజ్ వెల్ యాజ్ డేటా సైన్స్. బట్ 100కి 100% మీరు ఫస్ట్ ఆప్షన్ డేటా సైన్సే పెట్టి తీరండి, సెకండ్ ఆప్షన్ మాత్రమే ఎకనామిక్స్ పెట్టండి. బట్ ఈవెన్ ఎకనామిక్స్ పెట్టినా కూడా వీలున్నంత వరకు కూడా ఇంటర్డిసిప్లినరీ కోర్సెస్ కాబట్టి ప్రాజెక్ట్స్ చేయడానికి కానీ, ఎలక్టివ్స్ తీసుకోవడానికి కానీ, సమ్మర్లో వర్క్ చేయడానికి కానీ మీకు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఇట్ ఈజ్ ఎ స్టెమ్ కోర్స్. డెఫినెట్గా ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ కోర్స్ కింద చెప్పొచ్చు మనం ఈ పర్టికులర్ సెగ్మెంట్లో. ఎవరైతే జనరల్గా ఈ ఎగ్జామ్ JEE ప్రిపేర్ అవుతారో వాళ్ళందరూ కూడా ఎగ్జామ్ రాయొచ్చు అని అడిగితే ఎస్ రాయొచ్చు. ఈవెన్ MEC వాళ్ళు కూడా రాయొచ్చు. ఎందుకంటే ఇందులో ఇంగ్లీష్కి 15 మార్కులు ఉన్నట్లే 15 క్వశ్చన్లు ఉంటే, అట్లాగే మీరు రీజనింగ్ ఏదైతే ఉంటుందో లాజికల్ రీజనింగ్ దానికి ఒక 15 క్వశ్చన్లు ఉంటే, ఈ రెండు కాకుండా క్వాంటిటేటివ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఏదైతే ఉంటుందో అదొక 30 క్వశ్చన్లు ఉంటాయి. మొత్తం కలిపితే 60 క్వశ్చన్లు. సో డెఫినెట్గా కొంత ప్రిపరేషన్ అవసరం అని అడిగితే జనరల్గా బిట్సాట్ ప్రిపేర్ అవుతారు కాబట్టి ఏదైనా ప్రిపేర్ అయ్యి వాళ్ళకి ఇంగ్లీష్ కొంచెం CBSE బోర్డులో చదివిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంగ్లీషు కొంత ఈజీగానే ఉండే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా లాజికల్ రీజనింగ్ ఇవన్నీ కూడా ఒక మ్యాక్సిమం ఒక 15 రోజులు కొంచెం సీరియస్గా చదివితే అంత సరిపోతుంది. కాకపోతే వాళ్ళకు ఉన్న IQ లెవెల్ బట్టి ఆధారపడి ఉంటుంది. ఈ యొక్క ఎగ్జామ్ ఏదైతే ఉందో December 13వ తారీఖున ఎగ్జామ్ జరుగుతుంది. అలాగే రిజల్ట్ వచ్చి February 28వ తారీఖున వస్తుంది. తర్వాత వెయిటింగ్ లిస్ట్ April 15 ఇవ్వడం జరుగుతుంది. ఫైనల్ క్లాసెస్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ మీకు జూలైలోనే ఇప్పుడు జరుగుతాయి. ఇది కొత్త క్యాంపస్లో ఉంటుంది. ఇది రెగ్యులర్గా ఉన్నటువంటి ఏదైతే బన్నర్ఘాట్ ఏదైతే ఉందో మనకి బెంగళూరు ఐఐఎం బెంగళూరు ఉందో ఆ క్యాంపస్లో జరగట్లేదు. కొత్తగా క్యాంపస్ ఒకటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇట్స్ ఎ బ్రాండ్ న్యూ క్యాంపస్. ఇట్ ఈస్ ఎ ఫౌండింగ్ బ్యాచ్. 30 కిలోమీటర్లు మాత్రమే, మరి అంత పెద్ద దూరం కాదు. సో ఈ క్యాంపస్ కూడా వచ్చి వెళ్ళడానికి ఎక్కువగా మీకు అవకాశం ఉంటుంది. డెఫినెట్గా 40 మంది స్టూడెంట్స్ ఒక బ్యాచ్ అంటే క్వాలిటీ గురించి నేను సపరేట్గా చెప్పక్కర్లేదు. మీకు అమృతాలో 10,000 మందిని కంప్యూటర్ సైన్స్ తీసుకున్నట్టుగా, SRMలో ఒక క్యాంపస్లోనే 4,000 మంది తీసుకున్నట్టుగా, VIT అమరావతిలోనే 3,000 మంది కంప్యూటర్ సైన్స్ 2,000 మందిని తీసుకున్నట్టుగా, కుప్పల కింద మిగిలిపోయిందంతా మొత్తం చెత్త అంతా ఎరుగుని తీసుకొచ్చి అక్కడ పెట్టుకున్నట్టుగా కాదు. కాబట్టి డెఫినెట్గా ఇలాంటి చోట ఎకనామిక్స్ చదివినా లేదా ఇంకోటి చదివినా డెఫినెట్గా బాగానే ఉంటుంది. ఈ ఆపర్చునిటీ డెఫినెట్గా ప్రతి స్టూడెంట్ కూడా మీరు యూజ్ చేసుకోండి. ఈవెన్ JEE రాసే స్టూడెంట్స్ కూడా మంచి IITలో కానీ మంచి అన్నిట్లో సీట్ రాకపోతే డెఫినెట్గా ఈ కోర్స్ అయితే నేను స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తున్నాను. ఈవెన్ 5 years MBA IIMలో వచ్చినా కూడా స్టిల్ దిస్ ఈజ్ ద బెటర్ కోర్స్. ఎక్సెప్ట్ IIM ఇండోర్ వస్తే కొంత ఆలోచించండి. ఈవెన్ స్టిల్ ఇదే బెటర్, డేటా సైన్సే బెటర్. ఎందుకంటే ఫ్యూచర్లో AIకి, క్వాంటమ్కి, లేకపోతే స్టాటిస్టిక్స్కి, లేకపోతే కంప్యూటర్ సైన్స్కి, క్రిప్టోగ్రఫీకి అన్నిటికీ కూడా థియరిటికల్ కంప్యూటర్ సైన్స్కి, MLకి, AI కూడా చాలా ఈజీగా కనెక్ట్ అయ్యే కోర్స్ ఏదైనా ఉందంటే ఇది ఉంది. తర్వాత CS డిపార్ట్మెంట్కి చాలా ఈజీగా మీకు అడ్మిషన్స్ వస్తాయి. డెఫినెట్గా అన్ని IIMs కల్లా బాగా నచ్చిన IIM నాకు పర్సనల్గా IIM కలకట. ఎందుకంటే స్టెమ్ ఫోకస్డ్ IIM ఏదైనా ఉందంటే ఇండియాలో IIM కలకట. ఈవెన్ IIM అహ్మదాబాద్ కూడా కాదు. చాలామంది అనుకుంటారు IIM కలకట ఈజ్ ద బెస్ట్ ఇన్ ద కంట్రీ యాక్చువల్లీ.
ఎందుకంటే వాళ్ళ కలకట్టా వాళ్ళు ఏదో మ్యాథ్స్ అంటేనేది వాళ్ళ చేపలు ఎక్కువ తినడం వల్ల మరి ఏంటో తెలియదు కానీ మ్యాథమెటిక్స్లో చాలా స్ట్రాంగ్గా ఉంటారు. వాళ్ళ కోర్సెస్ కూడా అన్ని ఫస్ట్ ఐఐఎంలో స్టెమ్ కోర్సెస్ని ఇంట్రడ్యూస్ చేసింది కూడా వాళ్ళే. అందు గురించి ఎక్కువగా ప్రొడక్ట్ డెవలప్మెంట్కి అనలిస్టుల కింద ఎక్కువ అక్కడికి వెళ్తారు, ఐఎస్ఐ అలాగే ఐఐఎం కలెక్టా. బట్ ఎనివే ఎప్పుడైనా ఐఐఎం గురించి వీడియో చేసినప్పుడు నేను సపరేట్గా దాని గురించి డీటెయిల్గా చెప్తాను. సో ఐఐఎం బెంగళూరులో ఉన్న ఆపర్చునిటీ ఫౌండింగ్ బ్యాచ్కి ఉండే క్రేజ్ వేరు, ఫ్యాకల్టీ ఫోకస్ ఎక్కువ ఉంటుంది, సక్సెస్ అవ్వాలి కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి రిసోర్సెస్ అవి బాగున్నాయి కాబట్టి ఈ ఆపర్చునిటీ వస్తే మాత్రం తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. అలాగే ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్కి బుక్స్ అలాంటివి ఏమి ఉండవండి, ఎందుకంటే ఫస్ట్ టైం పెట్టారు కాబట్టి ప్రాబబుల్లీ మీరు ఏవైతే ఐపీ మ్యాట్ బుక్స్ ఉంటాయో అందులో ఉన్న లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ ఇవైతే ఉన్నా అవే చదవండి, సపరేట్గా చదవాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు, మొరలెస్ అలాగే ఉంటాయి. ఈ పర్టికులర్ దానికి వచ్చేసరికి ఫీజు వచ్చేటప్పుడు 8.5 lakhs ఎంతో ఉంది, ఇంక్లూడింగ్ అకామిడేషన్ అండ్ హాస్టల్ కలిపి ఇయర్కి వచ్చి ఫస్ట్ 3 years, మేబీ తర్వాత ఫస్ట్ 2 years అనుకుంటా, మేబీ వెనక తర్వాత ఉన్న 2 years స్లైట్గా కొంత ఫీజు పెరుగుతుందండి, ఎవరి కూడా 5% 10% పెంచుతారు కాబట్టి ఇబ్బంది ఉండదు. సరే మా దగ్గర డబ్బులు లేవు మరి జాయిన్ అవ్వాలంటే ఎలా అని చెప్పేసి చాలామంది చదువురాని ప్రతి ఒక్కరు డబ్బులు లేవని చెప్పి వంకతో నా డబ్బులు లేవు నేను పేదవాడిని ఎలా చదవాలని చెప్పేసి ఇది ఒక ప్యాషన్ అయిపోయింది జనాలకే. అసలు డబ్బులు అక్కర్లేదు, తెలివి ఉంటే ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఇంక్లూడింగ్ ఇండియా కూడా సీట్లు వచ్చినట్లయితే స్కాలర్షిప్స్ రూపంలో ఫుల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. బ్యాంక్స్ కూడా సెక్యూరిటీ లేకుండా, విఐటీకి వెళ్ళి బ్యాంక్ కూడా నాకు లోన్ ఇవ్వట్లేదు, లేదా ఏదో పోరంబోక్ కాలేజీకి వెళ్ళి బ్యాంక్ కూడా లోన్ ఇవ్వట్లేదు అంటే ఇవ్వరు. కానీ మీరు త్రిపురైట్ హైదరాబాద్కి వెళ్ళినా ఐఐటీ, అసలు ఐఐటీస్లో ఎన్ఐటీస్లో డైరెక్ట్గా గవర్నమెంటే ఫ్రీగా ఇచ్చేస్తుంది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఉంటే, అసలు డబ్బులు ఎందుకు? సో దీనికి ఐఐఎం బెంగళూరులో ఎస్బీఐ బ్యాంక్ ఉంది, వెళ్ళగానే మీకు సీట్ వచ్చిందని కానీ ఆడే ఇచ్చేస్తాడు. అందువల్ల డబ్బులు లేవు నేను చదవలేకపోతున్నాను ఇలాంటి కవర్లు ఏవైతే ఉంటాయో ఇన్ఎఫిషియెంట్ స్టూడెంట్స్ మాట్లాడే మాటల కింద దీన్ని పరిగణించాలి. మనీ అనేది పక్కన పెట్టేయండి. గవర్నమెంట్ ఎన్నో స్కాలర్షిప్స్ ఉన్నాయి, అవుట్ సైడ్ స్కాలర్షిప్స్ ఉన్నాయి, కాలేజే ఇస్తుంది. సో అందువల్ల బ్యాంక్ లోన్లు కూడా వితౌట్ ఎనీ సెక్యూరిటీ టాప్ కాలేజీలో వచ్చినోడికి ఇస్తాయి. ఎక్కడ రోడ్డు పక్క కాలేజీలో వస్తే మీరు వెళ్తే ఎవడో లోన్ ఇవ్వడం, ఎందుకంటే ఇటుకి ఎలాగ జాబ్ రాదు అని చెప్పి భయపడతారు వాళ్ళు. సో అందువల్ల మనీ గురించి ఫీజు గురించి దయచేసి మీరు ఆలోచించవద్దు. 100% మీకు లోన్స్ వస్తాయి, ఎందుకంటే ఈ కోర్సెస్కి ఉన్న కాలేజెస్కి ఉన్న డిమాండ్ అలాంటిది. సో డెఫినెట్గా ఇది 4 years ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో 3 yearsకి ఎగ్జిట్ ఆప్షన్ ఇవ్వలేదు వాడు. సో 4 years హ్యాపీగా మీరు చదవండి. ఎగ్జామ్కి December 13 కాబట్టి వీలున్నంత వరకు కూడా ఒక 20 రోజులన్నా మీరు గట్టిగా ప్రిపేర్ అయినట్లయితే వచ్చే అవకాశం ఉందా అని మీరు అడిగితే ఆన్సర్ ఎస్. ఎందుకంటే అంత పెద్ద కాంపిటీషన్ ఫస్ట్ బ్యాచ్ గట్టు ఉండకపోవచ్చు, మేబీ ఇప్పుడు మనం వీడియో చేస్తున్నాం కాబట్టి ఎక్కువ మంది అప్లై చేస్తారు, ఆబ్వియస్గా కొంచెం కాంపిటీషన్ పెరుగుతుంది కానీ, బట్ ఆఫ్ కోర్స్ కొంతమంది ఉంటారు కాబట్టి తక్కువ టైంలో. బట్ ఇది ఒకవేళ మీ ఇంట్లో దీనికి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి విద్యార్థులు లేకపోతే దయచేసి, ఎందుకంటే కొత్తగా పెట్టిన యూట్యూబ్ ఛానల్ సతీష్ ఐఆర్ఎస్ అయిన దాంట్లోనే వీడియోస్ నేను చేస్తున్నాను కాబట్టి ఎక్కువ మందికి తెలియదు కాబట్టి ఎక్కువ మందికి మెసేజ్ అని పాస్ ఆన్ అవ్వకపోతే దయచేసి మీ రిలేషన్స్లో కానీ తెలిసిన వాళ్ళకి కానీ మెసేజ్ పాస్ ఆన్ చేయండి. ఏదో రకంగా మళ్ళీ ఇంకొక మీకు ఇంపార్టెంట్ మెసేజ్ వేరే రకంగా భగవంతుడు మీకు కూడా అందజేస్తాడు. ఇది డెఫినెట్గా చాలా గోల్డెన్ ఆపర్చునిటీ కింద దీన్ని మనం పరిగణించాలి. నేను చెప్పాను కదా అని చెప్పి ఎకనామిక్స్ ఎక్కడో మళ్ళీ మీరు సియూటీ ఎగ్జామ్ రాసో లేదా ఇంకో ఎగ్జామ్ రాసో ఎకనామిక్స్ చిన్న కాలేజీలకు సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్ళి చదువుతానంటే మాత్రం ఆ ఎకనామిక్స్ దేనికి పరికరాని స్క్రాప్ అది. ఇప్పుడంతా సప్లై డిమాండ్ ఇలాంటిది 100 కోట్ల బిజినెస్ లేకపోతే జీరో అవుతుంది, జీరో ఉన్న బిజినెస్ 100 కోట్లు అవుతుంది. మనం చదివే ఎకనామిక్స్ ప్రిన్సిపల్స్ ఏది కూడా ఈ యొక్క ప్రజెంట్ జరుగుతున్నటువంటి టెక్ బిజినెస్లకు దేనికి కూడా వర్తించట్లేదు. అందుగురించి మొత్తం అంతా కూడా కంప్యూటేషనల్ ఫైనాన్స్, క్వాంట్ ఫైనాన్స్, ఎకనామెట్రిక్స్, మ్యాథమెటికల్ ఎకనామిక్స్ ఇలాంటి కొత్త యాక్యురల్ సైన్స్ ఇలాంటి కొత్త కోర్సుల్లోకి ఈ కంప్యూటర్ సైన్స్ని, మ్యాథమెటిక్స్ని లేకపోతే ఫైనాన్స్ని ఈ కాంబినేషన్లో ఉన్న కోర్సెస్కి డిమాండ్ ఉంటుంది తప్ప ఉత్తి ఎకనామిక్స్కి డిమాండ్ ఉండదు. ఇది ఐఐఎం బెంగళూరు కాబట్టి ఇది ఇంటర్డిసిప్లినరీ కాబట్టి దీనికి ఒక ఫ్లెక్సిబిలిటీ ఉంది కాబట్టి దీనికి నేను జాయిన్ అవ్వమని చెప్తున్నాను. డజంట్ మీన్ దట్ నేను ఎకనామిక్స్ జాయిన్ అవ్వమని చెప్తున్నాను అని చెప్పి అనుకోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.